హాయ్ హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించేది మైసూర్ ప్యాలెస్ డిజైన్ అన్నమాట. ఈ బయట నుంచి చూస్తే కోట మొత్తం ఈ విధంగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవన్నీ ఫిరంగిలు యుద్ధం జరిగేటప్పుడు వాడటానికేమో ఈ ఎడ్ల బండ్ల మీద ఫిరంగిలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అప్పుడు ఆ చుట్టూ ఆ ఫిరంగిలు పెట్టేవాళ్ళేమో. ఈ మెట్లు దిగి కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్ మొత్తం రాతి కట్టడమే. ఎంత బాగా డిజైన్లు ఉన్నాయంటే చూడండి, ఇవన్నీ పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కనిపించేది గేటు, కోట లోపలికి వెళ్ళే గేట్ అన్నమాట, మెయిన్ గేటు. టికెట్లు ఇచ్చేది వేరే దగ్గర, కానీ ఇది లోపలికి కోటలోకి వెళ్ళడానికి గేటు, మెయిన్ గేట్ అన్నమాట. ఇక్కడ చూడండి, అప్పట్లో చేసినటువంటి విన్యాసాలు ఇవన్నీ చాలా దగ్గరలో ఉన్నాయి ఇట్లాంటివే. ఇది ఒక పెద్ద దర్బార్ లాగుంది సెంటర్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా. చూడండి, ఈ మధ్యలో ఎంత వెలుతురు ఉంది. చుట్టూ గ్లాసులు ఉన్నాయి, గ్లాసులతోటి ఈ మధ్యలో వెలుతురు పడటానికి డిజైన్ చేసినట్టున్నారు. అప్పట్లో గుర్రాలు చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం గ్లాసెస్. అవి మధ్యలో పడుతుంది, అటు నుంచి ఇటు నుంచి వెళ్తురు. ఈ డోర్లు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. అవి ఏ జమానాలో చేసినట్టువో అయినా కూడా ఇప్పటికి కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. ఆ పైన ఇందాక చూసాం కదా గ్లాసెస్, ఆ వెళ్తురు అనమాట అక్కడ. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత పటిష్టంగా ఉన్నాయో డోర్లన్నీ. వీళ్ళు రాజుల ఫ్యామిలీస్, వీళ్ళందరూ ఎవరెవరు పరిపాలించారు, ఎవరి కొడుకు ఎవరు, ఎంతమంది పాలించారు అన్న విషయం ఇక్కడంతా రాశారు. కన్నడలో, ఇంగ్లీష్లో ఉంది. వీళ్ళందరూ రాజులు అన్నమాట. ఈయన పెద్ద రాజు ఏమో, తాతలు ముత్తాతలు వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉంచారు. ఈయన అలెగ్జాండర్ అనుకుంటా. వీళ్ళు మొత్తం రాజుల ఫ్యామిలీ. ఇవన్నీ ఇక్కడ ఈ కుంకుమ భరణీలకు సంబంధించినవి అనుకుంటాను. ఇవి రాణుల దగ్గర ఉండేటివి. ఇవన్నీ ఎండితోటి చేసినవి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా డిజైన్ చేశారంటే లోపల గోడలు కావచ్చు, తర్వాత స్తంభాలు కావచ్చు. ఇవన్నీ ఎంతో అందంగా ఉంది కదా. అవి చూడండి పైన ఎంత బాగా డిజైన్ చేశారో. అవన్నీ ఎంతకైనా పూర్వీకులు కళాకారులు. ఇవన్నీ వచ్చేసి రాజులు కూర్చున్న కుర్చీలు కాదు, సింహాసనాలు. చూడండి ఎన్ని ఉన్నాయో. రాజులు వాడినటివి సింహాసనాలు.
ఇక్కడ అన్ని 4 కుర్చీలు ఉన్నాయి. ఈ కోట చుట్టూ ఉన్న బలగం అనుకుంటా. చూడండి మెట్లు, ఇవన్నీ చెక్క స్తంభాలే. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఏనుగు దంతాలు. తర్వాత అక్కడ చేసిన కొన్ని చాలా బాగున్నాయి అవన్నీ. వీళ్ళందరూ రాజులు. ఒక రాజు అయితే ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, రాజ్ దర్బార్ అంటారు కదా, అది అనుకుంటా. ఇక్కడ ఈ స్తంభాలు, ఆ పైన కలరు, కింద బండలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. అన్నీ సేమ్. ఈ స్తంభాల కాడ నుంచి నేను సైడ్లో నిలబడుకొని చూస్తే ఒక స్తంభం నుంచి ఒక స్తంభం పక్కన ఉన్న స్తంభం కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉన్నాయి. అక్కడంతా వచ్చిన జనం, మరి రాజు తీర్పు రోజు అక్కడంతా కూర్చుంటారు అనుకుంటా పబ్లిక్. ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈయన అనుకుంటా శ్యామరాజు ఒడియర్ రాజు 2019 అని రాసింది. చూడండి పైన డిజైన్స్ ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఆ చుట్టుపక్కల కనిపించేది మామూలుగా ఆ రాజ్యంలో ఉన్న ఎదురుగా కనిపించేవన్నీ. ఆ రాజ్యంలో ఉన్న జనాలందరూ వచ్చి రాజా మార్కండ అని పిలిచిన తర్వాత ఆయన వచ్చి ఫైనల్గా ఏం తీర్పిస్తాడో అని అక్కడ ఎదురు చూస్తాడు అనుకుంటా. అటు నుంచి చూసినా ఒకటేలాగా, ఇటు నుంచి చూసినా కూడా ఒకటేలాగా ఉంటుంది. ఇది మొత్తము ఇదంతా రాజ్ దర్బార్ అనుకుంటాను ఫ్రెండ్స్. చూడండి డోర్లు ఎంత బందోబస్తుగా ఉన్నాయి. ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏమాత్రం కూడా చెట్టు చెదరడం లేదు. ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం దాన్ని చూసుకుంటూ ఉన్నట్టుంది. నీట్గా ఉంది, చాలా బాగుంది. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, స్తంభాలు ఇందాక మనం బయట చూసాం కదా, అట్నే ఉన్నాయి. పైన అంతా చెక్కతో మరి ఏ కట్టెతో చేశారో కానీ బందోబస్తుగా ఉంది ఇప్పుడు కూడా. ఇవన్నీ చూడండి ఎట్లున్నాయో. బయట ఉన్నట్టుగానే ఇక్కడ కూడా స్తంభాలు మధ్యలో అనమాట. ఇది ప్యాలెస్ మధ్యలో. చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే. చూడండి ఇవన్నీ ఎంత బాగుందో. పైన చూడండి డిజైన్ చేసిన వాళ్ళకు అసలు ఆ చేసిన వాళ్ళను ఎంతో మెచ్చుకోవచ్చు.